డెవాప్స్ ఎస్ఆర్ఈ ఇంటర్వ్యూ, అందులోనూ కోడింగ్ రౌండ్ అనగానే చాలామందికి కొంచెం టెన్షన్ మొదలవుతుంది కదూ. కానీ అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. అసలు ఈ టెక్నికల్ అసెస్మెంట్ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫుల్ కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలన్నీ ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం. అసలీ కోడింగ్ ఇంటర్వ్యూలు ఎందుకు పెడతారు? సింపుల్, మన టెక్నికల్ స్కిల్స్ను టెస్ట్ చేయడానికి. ఇదొక ముఖ్యమైన స్టేజ్ అన్నమాట. సాధారణంగా ఇవి 2 రకాలుగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ హైరింగ్ మేనేజర్లు మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఎలా టెస్ట్ చేస్తారు? వాళ్ళు ఎక్కువగా 2 ఫార్మాట్స్ ఫాలో అవుతారు. ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యే విధానం కూడా వేర్వేరుగా ఉంటుంది. దానికి వేరే స్ట్రాటజీ, దీనికి వేరే స్ట్రాటజీ కావాలి. ఆ 2 ఫార్మాట్స్ ఏంటంటే లైవ్ కోడింగ్ ఇంకా టేక్ హోమ్ టెస్ట్. పేరులోనే తేడా తెలిసిపోతుంది కదా. ఒకటి, ఇంటర్వ్యూవర్ ఎదురుగా కూర్చుని వాళ్లు చూస్తుండగానే అప్పటికప్పుడు కోడ్ రాయాలి, టెన్షన్ ఉంటుంది. రెండోది, ఇంటికి తీసుకెళ్లి టైం తీసుకుని ప్రశాంతంగా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసివ్వాలి. మరి ఈ రెండింటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. ఓకే, ఫస్ట్ లైవ్ కోడింగ్ రౌండ్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి అసలు టెన్షన్ పెట్టే రౌండే ఇదే. ఎందుకంటే టైమేమో తక్కువ ఉంటుంది, ప్రెషరేమో పీక్స్లో ఉంటుంది. అక్కడికక్కడే ఆలోచించి కోడ్ రాయాలి. ఇప్పుడు ఈ చాట్ చూడండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. చాలామంది పైథాన్ లాంటి పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ లైవ్ కోడింగ్లో ఎక్కువగా అడిగేదేంటో తెలుసా? షెల్ స్క్రిప్టింగ్ ఇంకా టెరాఫార్మ్. అవును, పైథాన్ అడిగే ఛాన్స్ కాస్త తక్కువే. సో పాయింట్ ఏంటంటే ఫండమెంటల్స్ అస్సలు వదలొద్దు, వాటి మీద గట్టి పట్టు ఉండాలి. సరే, ఆ లైవ్ కోడింగ్ టెన్షన్ అంతా లేకుండా స్కిల్స్ చూపించుకోవడానికి ఇంకో మంచి ఆప్షన్ ఉంది. అదే టేక్ హోమ్ టెస్ట్. ఇక్కడ స్పీడ్ కన్నా క్వాలిటీ ముఖ్యం. అంటే ఒక కంప్లీట్ సొల్యూషన్ని ఎంత పర్ఫెక్ట్గా బిల్డ్ చేయగలరనేది చూస్తారన్నమాట. సాధారణంగా ఈ టేక్ హోమ్ టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వాళ్ళొక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తారు. తర్వాత మనం దానికి కోడ్ రాసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి గిట్ రిపోలో సబ్మిట్ చేస్తాం. ఇక్కడతో అయిపోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు మనతో ఒక ఫాలోఅప్ మీటింగ్ పెట్టి మనం రాసిన డిజైన్ గురించి ఎందుకలా చేశామని అడుగుతారు. ఈ డిస్కషనే చాలా కీలకం. సరే, ఈ టెస్ట్లన్నీ ఏ ప్లాట్ఫామ్ల మీద పెడతారు? కంపెనీలు ఎక్కువగా కొన్ని పాపులర్ టూల్స్ వాడతాయి. వాటిలో కొన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది కోడర్ ప్యాడ్. ఇది చాలా కామన్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆన్లైన్ కోడింగ్ బోర్డ్ అన్నమాట. ఇంటర్వ్యూవర్, క్యాండిడేట్ ఇద్దరూ ఒకే స్క్రీన్పై రియల్ టైంలో కోడ్ రాయొచ్చు, రన్ చేయొచ్చు, అవుట్పుట్ చూడొచ్చు. ఇది కొలాబరేషన్ని కూడా టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్, హ్యాకర్ ర్యాంక్. ఇది కొంచెం వేరు. కంపెనీలు దీన్ని ఆటోమేటెడ్ టెస్ట్ల కోసం వాడతాయి. వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు, మనం దాన్ని ఓపెన్ చేసి ఇచ్చిన టైంలో కోడింగ్ ఛాలెంజ్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ కొలాబరేషన్ ఉండదు, అంతా మన స్కిల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 2 పెద్ద ప్లాట్ఫామ్లే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు పైథాన్ కోసం రెప్లెట్ వాడతారు. కొన్ని కంపెనీలు వాళ్ళ సొంత ప్లాట్ఫామ్లు వాడతాయి. ఇంకా విచిత్రమేంటంటే కొన్నిసార్లు సింపుల్గా స్క్రీన్ షేర్ చేసి విఎస్ కోడ్లోనో లేదా ఒక మామూలు నోట్ప్యాడ్లో కోడ్ రాయమంటారు. అవును, మీరు విన్నది కరెక్టే, నోట్ప్యాడ్. సో దేనికైనా రెడీగా ఉండాలి. రైట్ ఫార్మాట్ ఏదైనా, టూల్ ఏదైనా, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. మన ప్రిపరేషన్ ప్లేబుక్ ఎలా ఉండాదో ఇప్పుడు చూద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఇంటర్వ్యూ ఏ రీజియన్లో జరుగుతోంది అనేది. ఎందుకంటే స్టైల్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఎక్కువగా లైవ్ కోడింగ్, స్క్రీన్ షేరింగ్ మీద ఫోకస్ చేస్తారు. అంటే ఒక స్క్రిప్ట్ రాయండి లాంటి టాస్క్లు ఇస్తారు. అదే యుఎస్ లేదా యూరోప్లో అయితే టేక్ హోమ్ టెస్ట్లు, డిజైన్ రివ్యూలు ఎక్కువ. ఈ కోడ్లో ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. సో ఈ తేడా తెలుసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ ఏదైనా, ఈ ప్రో టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 1. ఇంటర్వ్యూకి ముందే ఒక క్లౌడ్ విఎం అంటే ఏడబ్ల్యూఎస్లోనో అజ్యూర్లోనో రెడీగా పెట్టుకోండి. 2. మీ ఫేవరెట్ కోడ్ ఎడిటర్ని ఓపెన్ చేసి రెడీగా ఉంచండి. 3. కేవలం కోడ్ రాయడమే కాదు, ఆ డిజైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. ఇలా ప్రిపేర్డ్గా ఉండటం చూస్తే మీ మీద చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. అల్టిమేట్గా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో వాళ్లు చూడాలనుకునేది మన సింటాక్స్ పర్ఫెక్షన్ని కాదు. వాళ్లకు కావాల్సింది మన ఆలోచనా విధానం. ఒక ప్రాబ్లంని మనం ఎలా అప్రోచ్ అవుతాం, ఎలా సాల్వ్ చేస్తాం, ఆ మైండ్ సెట్ని వాళ్లు టెస్ట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు కేవలం కోడ్ ప్రాక్టీస్ చేయడమే కాదు,
అసలు ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తామో చూపించడానికి రెడీగా ఉండాలి. మనకు ఏం తెలుసని చెప్పడం కాదు, మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తామో ప్రూవ్ చేయాలి. ఎందుకంటే నిజంగా మ్యాటర్ అయ్యేది అదే. ఆల్ ద బెస్ట్.